బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి మన టాపిక్ ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటర్ లిస్టును పూర్తిగా పరిశీలించి అప్డేట్ చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు, భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఎందుకంటే 2002లో ఎప్పుడైతే ఎవరైతే ఓటేశారో వాళ్ళ యొక్క పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా, దానికి ముఖ్య కారణం ఏమిటంటే అప్పుడు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బ్రతికున్నారా లేదా. మరణించిన వాళ్ళు కూడా ఓటేసేస్తున్నారు, వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళు వేసేస్తున్నారు. తర్వాత మైనర్ పిల్లలు మేజర్ అయిన తర్వాత వాళ్ళకు కొత్త ఓట్లు రాయాలి. ఆ తర్వాత ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో వలస వచ్చినప్పుడు వాళ్ళు పాత ఊర్లు కూడా ఓటు వేసేస్తున్నారు, ఇక్కడ కూడా ఓటు వేస్తున్నారు. ఇక్కడ డబుల్ ఓట్లు అయిపోయినాయి. కాబట్టి మన ఒక భారత పౌరుడిగా మన కర్తవ్యం ఏమిటి? ఒకవేళ అట్లా వచ్చుంటే ఆ పాత ఓటుని మనం రద్దు చేయాలి, కొత్త ఓటు మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని అక్కడ ఇక్కడ ఓటేస్తే ప్రభుత్వంలో మాత్రం ఎన్నికల కమిషన్ మాత్రం ఏం చేస్తుందండి? ఆ బాధ్యత మంది కాదా? అట్లా కాకపోతే ఈ రోజున ఈ ఎస్ఐఆర్ ప్రవేశపెట్టడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు అవన్నీ వదులుకొని అవన్నీ లిస్టులు ఎత్తుక్కొని చేయటం చాలా తలనొప్పిగా ఉంది. దీనికి పైపెచ్చు ప్రచారం చేసేవాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారండి? ఒకవేళ ఎస్ఐఆర్ కానీ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు రద్దు అవుతుంది, మీ ఐడి ప్రూఫ్లన్నీ రద్దు అవుతాయి, అసలు మీరు భారతదేశపు సిటిజనే కాదు అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో భయాందోళన పెరిగింది. చేసుకుంటే మంచిదే, చాలా సింపుల్ మెథడ్ ఇది. ఆ మెథడ్ని మనం ఉపయోగించుకుని మన ఎలక్షన్ కమిషన్కి, ప్రభుత్వానికి సహకరించాలి. సహకరిస్తే చాలా మంచి ప్రక్రియ. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది పిల్లలు మేజర్లు అయ్యారు, కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి, వలస వచ్చిన వాళ్ళు ఏంటి అనేది ఒక అప్డేట్గా లిస్ట్ ఉంటుంది. అట్లా చేసుకోవాలి, మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా. అంతేగాని తర్వాత మన ఈ మానవతా మేలుకో ఛానల్ ద్వారా ఒక సలహా ఏమిటంటే, మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడే అప్పుడే వాళ్ళు ఓటర్ లిస్టు ఐడి ప్రూఫ్లని రద్దు చేసేస్తే ఒక డెత్ సర్టిఫికేట్ ఆధారంగా మన బ్యాంక్ లావాదేవీలు కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎటువంటి ప్రైవేట్ రంగాల్లో మన లావాదేవీలు ఉంటే ఒక డెత్ సర్టిఫికేట్ చూపించి జిరాక్స్ కాపీ ప్రజెంట్ చేసి మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క సలహాని ప్రభుత్వాలు, ఎలక్షన్ కమిషన్ పాటిస్తారని కోరుకుంటూ, ఇంతటితో మా యొక్క ఎస్ఐఆర్ గురించి ఎస్ఐఆర్ని మనం అందరూ కూడా సహకరించి ఈ ఎలక్షన్ కమిషన్ని రాబోయే ఎన్నికల్లో కూడా చక్కగా మనందరం కూడా ఒక మంచి భారతదేశపు సిటిజన్గా గుర్తింపు పొందాలని కోరుకుంటూ, అందరూ సుఖంగా ఉండాలని, మానవత్వంతో మసులుకొని అందరికీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఈ భయాందోళనకు మనకి ఛాన్స్ ఇవ్వకుండా అందరికీ సహకరించి, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా మనకి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాలని మనం సహకరిస్తే మనకు కూడా ప్రభుత్వాలు మనకి పరిపాలన చాలా చక్కగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, జై హింద్.